హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్పైసెస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. ఇది చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దానిలోనే 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకండి, మీడియం సైజులో క్యాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఈ క్యాలీఫ్లవర్ బాయిల్ అవుతుంది. దీన్ని మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదండి. ఈ బాయిల్ అయిన వెంటనే దీన్ని ఇలా స్ట్రైనర్లో తీసుకోవాలి. దీనిపైనుంచి ఒక 2 గ్లాసెస్ వరకు కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో శనగపిండిని అసలు యాడ్ చేయకండి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఇంకా కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ధనియాల పొడిని అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మెల్లగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ పడుతుంది అనుకుంటే ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రై సరిగా క్రిస్పీగా టేస్టీగా రావాలి అని అంటే మనం క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసుకునేటప్పుడే సరిగా బాయిల్ చేసుకోవాలండి, లేదంటే క్రిస్పీగా రాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, అప్పుడు సరిగా అవి ఫ్రై అవ్వవు. వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి 6 to 7 మినిట్స్ పడుతుందండి. ఈ ఫ్రై అయిన వెంటనే వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మిగిలిన దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రైకి మంచి కాంబినేషన్గా పప్పు కానీ రసం కానీ సాంబార్తో అయితే చాలా 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 బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇలా క్యాలీఫ్లవర్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.